అమ్మ ఏంటి ఇక్కడ గుడి దగ్గర స్పెషాలిటీ ఏంటి? ఏ దేవుడు ఉన్నాడు? ఇక్కడ అండాలమ్మ దేవుడు. ఆండాలమ్మ దేవతనా? ఇలా గురు పౌర్ణమి కదా, చాలా మంచిగా జరుగుతది ఇక్కడ. ఎట్లా పూజలు చేస్తారమ్మా మీరు? ఎట్లా నిర్వహిస్తారు పూజలు జనరల్ గా? అంటే ఇక రోజు కొబ్బరి పాలకాయలు కొడతారు, ఒడి బియ్యాలు పోస్తారు, పంతులు వారు ఉంటారు ఇక్కడ. చాలా చాలా బాగా అవుతుంది ఇక్కడ పూజ. చరిత్ర తెలుసా అమ్మా గుడి యొక్క చరిత్ర మీకు? ఇక మనం అంతా ఇక ఇప్పుడు ఈ ఊళ్ళు ఉన్నప్పుడు ఎందుకంటే రోజైతే రాం కదా, ఇప్పుడు ఒకసారి వస్తాం. చాలా బాగా మీకు తెలిసినంత వరకు గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? ఓ చాలా, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా ఉంది ఈడ అమ్మవారు. చాలా చాలా అవుతుంది, జాతర కూడా బాగా అవుతుంది. బాగా చాలా హైదరాబాద్కి కూడా చాలా మంది వస్తారు. బాగా జరుగుతుంది జాతర. అయితే ఇక్కడ ఆండాలమ్మ వారు చిన్నప్పుడే, అంటే చిన్నగా ఉన్న వయసులో ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ మొలిచింది ఆమె. ఇట్లా చాలా చాలా అక్కడ చాలా పెద్దోళ్ళు ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది గుడి. మేము చూసినప్పుడు కూడా ఇట్లనే ఉంది గుడి. ఎట్లా మరి పూజలు ఏ రోజులలో ఎక్కువ నడుస్తాయి ఇక్కడ? రోజు జరుగుతుంది, రోజు జరుగుతుంది. రోజు భక్తులు వస్తుంటారా? రోజు. ఇప్పుడు సంక్రాంతి అయితే నిలబెట్టినప్పటి నుంచి వస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు జరుగుతాయి ఇట్లా పూజలు? ఇట్లనా ఇప్పుడు ఇది సంక్రాంతి అయిపోయేదాకా, ఏకాదశి అయిపోయేదాకా జరుగుతుంది. మళ్ళా ఆగస్టులో కూడా చాలా బాగా అవుతుంది. రథం జాతర జాగుతుంది, అన్ని షాపులు పడతాయి, చాలా బాగా అవుతుంది. ఇంకా మంచిగా అవుతుంది అప్పుడు. భక్తులు మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు, వేరే కంచి వచ్చేటోళ్ళు ఏ టైంలో వస్తే మంచిది అంటారు? అంటే పొద్దునే వస్తారు, సుబేనే రావాలా, పొద్దున 6 గంటల వరకే రావాలి.